ఈ వీడియో లేట్ అయినందుకు ఎన్నిసార్లు మీకు సారీలు చెప్పినా కూడా తక్కువే. కానీ ఒక్క కారణం మాత్రం నిజంగా నిజం. ఎక్కువ కాపీరైట్స్ క్లెయిమ్స్ అయ్యి స్ట్రైక్స్ వరకు వెళ్ళి డిలీట్ చేయాల్సి రావడం నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. అందుకే నేను వీడియో చేయలేకపోయాను. అందుకే వేరే ఏదో ప్రోగ్రామ్ చేస్తూ వచ్చాను అనమాట, క్లెయిమ్స్ అవ్వకుండా ఉండడం కోసం. సో ఇప్పుడు నా ఛానల్లోకి వెల్కమ్ చెప్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, షుగర్ ఫ్రీ క్రియేషన్ ఛానల్. షుగర్ ఫ్రీ క్రియేషన్ అభిమానులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీ ముందుకు సూపర్ మూవీ తీసుకొచ్చానండి, ఇన్ ది షాడో ఆఫ్ మూన్. ఇది ఒక యాక్షన్ స్టోరీ, క్రైమ్ డిటెక్టివ్ స్టోరీ లాగా స్టార్ట్ అయిపోయి ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చాక ఒక టైం ట్రావెల్ మూవీ అని మనకు అర్థమవుతుంది అనమాట. ఆ చివరిలో ఇచ్చే ట్విస్ట్ కోసం మీరు చివరి వరకు ఆగి చూడాల్సిందే, తెలుసుకోవాల్సిందే, షాక్ అవ్వాల్సిందే, బెత్తరపోతారనమాట ఆ ట్విస్ట్కి. సో ఇక ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా రొటీన్ రిక్వెస్ట్, వినండి, ఆచరించండి ప్లీజ్. నా గొంతు పోయిందండి, కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కేవలం మీకు వీడియో లేట్ అయిపోయింది చేయడం కోసమే గొంతు పోయినా సరే చేస్తున్నాను. సినిమా ఓపెన్ చేస్తే 2024 ఫిలడెల్ఫియా సిటీలో ఒక బిల్డింగ్ పైనుంచి జనాల అరుపులు, గోడలు వినిపిస్తుంటాయండి. అమెరికన్ ఫ్లాగ్ కింద పడిపోతూ ఉంటుంది. పెద్ద బాంబు బ్లాస్ట్ వల్ల చాలామంది చనిపోయి ఉంటారు అక్కడ. ఇక్కడ నుంచి 1988 సంవత్సరానికి వస్తారనమాట. నేమ్ బోర్డు పడుతుంది. అప్పుడు ఇక్కడ ఆ పియానో ప్లే చేసే వాడిని, ఒక స్టార్ హోటల్లో చెఫ్ని, ఒక బస్ డ్రైవర్ని, ఒక లేడీని చూపిస్తారు. వీళ్ళు పనుల్లో ఉండగా ఎవరో తెలియని ఒక బ్లూ డ్రెస్ వేసుకున్నటువంటి, హుడీ వేసుకున్నటువంటి ఒక వ్యక్తి అంటే వ్యక్తి కాదు, ఒక అమ్మాయి చూసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఒక్కసారిగా ఈ పైన చెప్పినటువంటి ఈ ముగ్గురు వ్యక్తుల నోట్లో నుంచి, చెవుల్లో నుంచి మొత్తం రక్తం కక్కుకొని వస్తూ ఉంటుంది. అలా బ్లడ్ ఫ్లోటింగ్లా వస్తూ దారుణంగా చనిపోతారన్నమాట. బస్ డ్రైవర్ లేడీ అయితే ఆ చనిపోవడం వల్ల ఒక పెద్ద యాక్సిడెంట్ కూడా అవుతుంది ఆ బస్సు వల్ల. నెక్స్ట్ మన పోలీస్ హీరోని చూపిస్తారు. అతను నిద్రలేస్తాడు, ఈయనకి వైఫ్ ఉంది, ఆమె ప్రెగ్నెంట్. ఈ బస్సు యాక్సిడెంట్ విషయం తెలిసి తన పోలీస్ పార్ట్నర్తో కలిపి ఆ స్పాట్కి వెళ్తారు. ఆల్రెడీ అక్కడ ఈ హీరో యొక్క బ్రదరు, అతను కూడా పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఈ బస్ యాక్సిడెంట్ కేసు డీల్ చేస్తుంది కూడా అతనే అనమాట. ఇప్పుడు మన హీరో గారు స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ చనిపోయిన డ్రైవర్ లేడీ యొక్క బాడీని చెక్ చేసి చూస్తే ఆ మెడ దగ్గర ఆ వెనకాల 3 ఘాట్లు ఉంటాయి అనమాట. ఏదో పాము కాటేస్తే వచ్చినట్టుగా ఉంటాయి, ఏదో ఇంజెక్షన్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. వీటి ద్వారా ఆమె శరీరంలోకి ఏదో వెళ్ళి ఉంటుంది. అలా వెళ్ళటం ద్వారానే ఆ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అని ఒక నిర్ధారణకు వస్తారు ఈ పోలీసు అంతా కలిసి. అది కూడా హీరోనే కనుక్కుంటారు అనుకోండి. ఇప్పుడు సేమ్ డే అదే టైంకి ఆ పియానో ప్లేయరు వంటవాడు చనిపోయినట్టుగా చెప్పడంతో వీళ్ళు ఆ స్పాట్స్కి వెళ్ళి చెక్ చేస్తారు. చేస్తే సేమ్ టు సేమ్ అలాగే ఆ వెనక 3 పాము గట్లులాగా ఉంటుంది. చనిపోయి ఉంటారు వాళ్ళు, బెత్తరిపోతారు వీళ్ళు. ఇప్పుడు ఆ ముగ్గురు డెత్తులకి కారణం ఏమై ఉంటుంది, ఒక్కరే చేసుకుంటారా అనే సందేహాలతో ముందు ఈ శాంపుల్స్ని ల్యాబ్కి పంపిస్తే తెలుస్తుందని చెప్పి పంపిస్తారు. ఆ తర్వాత హీరోని అతను అన్నయ్య పక్కకు తీసుకెళ్తారు అన్నమాట. తీసుకెళ్ళి, రే ఇది నా కేసురా బాబు, ఇదేదో కాంప్లికేటెడ్గా ఉంది, నాకు మంచి పేరు వచ్చేటట్టుగా ఉంది, నాకు వచ్చే ప్రమోషన్ని నువ్వు ఆఫ్ చేయకు, నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది, ఆ పేరంతా నువ్వే కొట్టేస్తావు అని చెప్పేసి ఆ తమ్ముడిని అన్నయ్య రిక్వెస్ట్ చేస్తాడు. సరే అలాగే అన్నయ్య అంటాడు. అన్నవాడు ఊరుకుంటాడా, వదలకుండా హాస్పిటల్కి వెళ్ళి తన పోలీస్ పార్ట్నర్స్తో వచ్చి ఆ డాక్టర్ని ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అడుగుతాడు అనమాట. ఎంతమంది చెప్పాలయ్యా అంటూ విసుక్కుంటేనే ఆ డాక్టరు ఆ ముగ్గురు బాడీలోకి కూడా ఇంజెక్షన్ ద్వారా ఏదో ఒక పాయిజన్ని పంపించారు. అది ఏంటో మాకు ఇంకా క్లారిటీ రావట్లేదు అని చెప్పేసి ఆ డాక్టర్ చెప్తాడు. దూరంగా హీరోను అతను బ్లాక్ పార్ట్నర్ ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటారనమాట. సంబంధం లేని ముగ్గురు వ్యక్తుల మరణంతో ఆ చంపిన వ్యక్తికి ఏం సంబంధం ఉంటుంది, ఏం లాభం ఉంటుంది అని ఆలోచిస్తుంటారు. అలా బయటకు వచ్చిన తర్వాత హీరో తన భార్య కోసం ఒక బ్రాస్లెట్ని కొని ఆ కారు ఎక్కిన వెంటనే వాళ్ళకి ఫోన్ వస్తుందన్నమాట. ముగ్గురులాగే ఇంకో వ్యక్తి కూడా డేంజర్లో ఉన్నాడు, చనిపోయాడు అని చెప్పేసి అని అంటారు. అనగానే హీరో అడుగుతారనమాట, ఆ మెడ దగ్గర ఘాట్లు ఉన్నాయా అంటే, ఇంకా బతికే ఉంది సార్, తొందరగా రండి సార్ అని చెప్పేసి అవతల పక్క ఫోన్ చెప్పడంతో వీళ్ళు బతికే ఉందా అని అనుకుంటూ కంగారుగా అటు బయలుదేరుతారు హీరోను ఆ పార్ట్నర్లు కలిసి. అది ఒక పబ్ అనమాట. అక్కడ ఒక అమ్మాయి ఆ చావు బతుకుల మధ్య కూర్చొని అలా ఉందనమాట. హీరో వాళ్ళు వస్తారు. ఆమె మెడ వెనక ఘాట్లు ఉన్నాయి సేమ్గా. ఏమ్మా కిల్లర్ నువ్వు చూసావా? చూశాను, అది ఒక అమ్మాయి గుండుతో ఉంది
అనగానే వీళ్ళు షాక్ అవుతారు. అమ్మాయా అనుకుంటారు. ఆమె నల్లజాతికి సంబంధించిన అమ్మాయి అనగానే ఇంకా షాక్ అవుతారు. ఇంకా ఏమైనా చూసావా అంటే గుర్తొచ్చింది సార్, ఆమె లెఫ్ట్ హ్యాండ్కి ఒక చేతి కట్టి ఉంటుందండి అంటూ ఉండగానే హీరో బ్రదరు వస్తాడనమాట. అది కూడా పోలీస్ ఆఫీస్ కదా, అరే చెప్పాను కదరా వెళ్ళు అని ఆ తమ్ముడిని హీరోని పంపించేస్తాడు. పంపించిన తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ అప్పుడు ఆ బ్రదర్ ఆఫీస్ అడుగుతాడనమాట. ఎంతమంది చెప్పాలి సార్, ఇంతకుముందు చెప్పాను కదా, ముందు నన్ను కాపాడండి నేను చచ్చిపోతున్నాను అని చెప్పేసి అలా అంటూనే ఆ ముక్కు కన్ను నోట్లోంచి ఆ బ్లడ్ బ్లీడ్ అయిపోతుంటుంది. అక్కడే చనిపోతుంది అనమాట. ఇప్పుడు నల్లజాతి అమ్మాయి అనగానే సిటీలో ఉన్నటువంటి బ్లాక్ లేడీస్ అందరినీ కూడా అరెస్ట్ చేస్తుంటారు, ఎంక్వైరీ చేస్తుంటారు పోలీసులు అనమాట. ఇప్పుడు ఈ కారులో వస్తున్న హీరోకి ఆ కిల్లర్ లేడీ కనిపిస్తుంది. భయంకరమైన చేజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఈ కారులోని ఆ కిల్లర్ లేడీ మామూలుగా పరిగెత్తదు, ఒలింపిక్ కప్ కోసం పరిగెడుతుంటుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు ఒక దగ్గర కారు దిగి వీళ్ళు కూడా పరిగెడుతుంటారు. అది ఒక సబ్ స్టేషన్లోకి పరిగెడుతుంటారన్నమాట. అంటే ఒక మెట్రో రైలు స్టేషన్ లాంటిది అనమాట. ఇద్దరు తలో దిక్కుకి వెళ్తారు ఆ అమ్మాయి కోసం. దారిలో ఆమె చేతిలో ఇంజక్షన్ టూల్ కిందకి పడిపోతుంది. అది హీరోకి దొరుకుతుంది అనమాట. ఇప్పుడు లోపల ఒక చోట ఆ పోలీస్ పార్ట్నర్కి ఈ కిల్లర్ లేడీ చిక్కుతుంది. ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ కిల్లర్ లేడీ ఆ పార్ట్నర్ యొక్క కాళ్ళు విరగొట్టేసి అక్కడి నుంచి పరిగెడుతుంది. హీరో వచ్చి వాడిని సేవ్ చేద్దామంటే ముందు అమ్మాయిని పట్టుకోరా వెళ్ళు అని చెప్పేసి హీరోని తరిమేస్తాడు. ఇప్పుడు హీరో పరిగెట్టుకుంటూ వస్తుంటాడు. ఆల్మోస్ట్ దొరికిపోయింది అనే రేంజ్లో, పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఉండగా, హాయ్ థామస్ మనం ఇలా కలుస్తాం అనుకోలేదు అని చెప్పేసి ఆ కిల్లర్ లేడీ రివీల్ అయింది. బెత్తరపోతాడు అనమాట. నా పేరు నీకెలా తెలుసు అని అడగగానే అన్నీ తెలుసు, ఇప్పుడే నీ భార్యను హాస్పిటల్ తీసుకెళ్లారు, నీకు ఆడపిల్ల పుడుతుంది, మీ పార్ట్నర్ని చంపాల్సి వచ్చింది, సారీ అని చెప్తుంది. ఇప్పుడు అటాక్ చేస్తాడు హీరో. ఇద్దరి మధ్య కూడా ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫైట్ చివరిలో ఆ హీరోని ఆ హ్యాండ్ కప్స్ వేసి ఆ చైర్కి లాక్ చేస్తుంది అనమాట. లాక్ చేసి మళ్ళీ కలుద్దాం థామస్ అని వెళుతున్న ఆమెను ఆ పాయిజన్ ఇంజెక్షన్ విసురుతాడు. ఆ వెనక్కి అది తగిలి జంప్ చేస్తుంది. అప్పుడే సడన్గా ఒక ట్రైన్ వచ్చి దాన్ని డ్యాష్ చేస్తుంది. ఎగిరిపడి చనిపోతుంది, ముక్కలు అయిపోతుంది అనమాట ఆ కిల్లర్ లేడీ. ఇది హీరో ఊహించలేదు. అదే గిల్టీలో హీరో ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట. హాస్పిటల్లో ఆ వైఫ్ని జాయిన్ చేసాడని తెలియగానే పరుగున వెళ్తాడు. అక్కడ లోపలికి వెళ్ళనీయకుండా ఇంకో పోలీస్ ఆఫీసర్ వచ్చి చనిపోయిన అమ్మాయి తాలూకా డీటెయిల్స్ డేటాబేస్లో ఏ వివరాలు లేవు, అక్కడ కీ దొరికిందని చెప్పేసి చెప్తాడు. నీకేమని తెలుసు దాని గురించి అని అడిగితే నాకేమి తెలియదు, ముందు నన్ను వెళ్ళవండి, మా వైఫ్ని చూడాలి అని చెప్తుంటాడు అనమాట. ఆ వెళుతున్న హీరోని నీ రివాల్వర్ ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతారు. ఆ రివాల్వర్ గురించి చెప్పగానే ఆ బుల్లెట్స్ దాంట్లో ఒక్కడే కూడా తగ్గలేదు, హీరో బుల్లెట్స్ హీరో రివాల్వర్లో. కానీ సౌండ్ రాలేదు ఆ ప్లేస్లో. కానీ ఆ కిల్లర్ లేడీ చేతికి హీరో తాలూకా రివాల్వర్లోని బుల్లెట్ తగిలి ఉందని చెప్తాడు. ఆశ్చర్యపోతాడు. ఇంతలో ఒక నర్సు పరిగెత్తుకుంటూ వచ్చేసి అర్జెంటుగా రండి మీ వైఫ్ పిలుస్తుందని చెప్పేసి చిలోగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు వైఫ్ని కలుస్తాడు. నీకేం కాదు, నేను ఉన్నాను కదా అంటూ ఆమె చేతికి తనకు ఉన్నటువంటి ఆ బ్రాస్లెట్ని తొలుగుతాడు. కానీ చివరిలో ఆ తల్లి చనిపోయి బిడ్డ బతుకుతుంది, ఆడపిల్ల పుట్టింది. ఇంత ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుందని ఆ కిల్లర్ లేడీ ఎలా చెప్పింది అని షాక్ అవుతాడు హీరో. ఇప్పుడు ఇక్కడి నుంచి 1997కి కట్ చేస్తారన్నమాట. ఇప్పుడు హీరో కూతురికి 9 సంవత్సరాలు వచ్చాయి. చనిపోయింది నల్లజాతీయురాలు కాబట్టి పోలీసులే కావాలని చంపారని అక్కడక్కడ ఆందోళన చేస్తూ ఉంటారు. అది టీవీలో వస్తూ ఉంటుందన్నమాట. హీరో ఆ చనిపోయిన కిల్లర్ లేడీ గురించి తన భార్య గురించి ఆలోచిస్తూ లేస్తాడు. కూతురు దగ్గరికి వచ్చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఆమె చేతుకున్న బ్రాస్లెట్కి ఇంకొక ఆ బటర్ఫ్లై డాలర్ లాంటిది యాడ్ చేస్తాడనమాట. ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క డాలర్ని యాడ్ చేస్తూ ఆ బ్రాస్లెట్కి వెళ్తున్నాడని చెప్పేసి మనం చూపిస్తారనమాట. ఇప్పుడు ఆ బ్రాస్లెట్ చనిపోయిన తన భార్యకు హీరో గిఫ్ట్గా తొడిగిందే ఇప్పుడు కూతురికి వచ్చిందనమాట. భార్య చనిపోయిన రోజు కూతురు పుట్టినరోజు ఒకే రోజు కాబట్టి హీరో కూతురితో ఆ శ్మశానానికి వస్తాడు. అక్కడ ఆ వైఫ్ సమాధి దగ్గరకు వీళ్ళకంటే ముందు ఎవరో వచ్చి వెళ్ళారు, పువ్వులు అవి పెట్టారు, బొక్కెలు అవి పెట్టారనమాట. ఎవరో అని ఆలోచిస్తూ ఉండగా ఆ పార్ట్నర్ నుంచి కాల్ వస్తుందనమాట. అర్జెంటుగా బయలుదేరి రమ్మని చెప్పేసి బయలుదేరి వెళ్తాడు. ఏంటడి నన్ను జూకు తీసుకెళ్తానని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చావు, ఇప్పుడే వచ్చేస్తాను బేబీ, ఇక్కడే వెయిట్ చేయి అని చెప్పేసి ఇప్పుడు తన పార్ట్నర్ని కలుస్తాడు హీరో. వెళ్ళి 9 సంవత్సరాల ముందు ఎలా అయితే చనిపోయారో అలాగే ఇంకొకరు చనిపోయి ఉన్నారనమాట. అతను ఒక
పొలిటికల్ క్లాసులు చెప్పే ప్రొఫెసర్. హీరో బ్రదర్ ఆఫీసర్ కూడా అక్కడికి వస్తాడు. కాలేజ్ సీసీటీవీ ఫుటేజ్ని చూసి బెత్తరపోతారన్నమాట. బాంబు పడినంత అడగపోతారన్నమాట. ఎందుకంటే ట్రైన్ యాక్సిడెంట్లో కళ్ళ ముందు చనిపోయినటువంటి ఆ కిల్లర్ లేడీ కాలేజ్ లోపలికి వచ్చి వెళ్ళిపోయింది. ఇదేదో ఫేక్ కాపీ కట్ అయి ఉంటుందని ఇంకో ఆఫీసర్ చెప్తాడు. కానీ హీరో దానికి ఒప్పుకోడు. ఎందుకంటే 9 సంవత్సరాల క్రితం ఆ కిల్లర్ లేడీ లెఫ్ట్ హ్యాండ్కి ఒక కట్టు ఉంది, అది ఇదే అని కన్ఫామ్గా ఆ అమ్మాయి అని చెప్తాడు. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా వస్తుంది, చనిపోయిన ఎలా వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. అలాగే క్లోజ్ చేసిన కేసుని రీఓపెన్ చేస్తాడు హీరో. ఏం అర్థం కావట్లేదు హీరోకి. ఇప్పుడు అక్కడి నుంచి అప్పుడు దొరికినటువంటి ఆ పాయిజన్ ఇంజెక్షన్ మెషిన్ కూడా చూస్తాడు. అదే ప్లేస్లో కీ దొరికింది కదా, దాన్ని చూస్తూ ఉండగా పార్ట్నర్ వచ్చి అడుగుతారన్నమాట. తన అనుమానాలు వాడితో షేర్ చేసుకుంటాడు. ఇంతలో వీళ్ళకి ఇంకొక వ్యక్తి కూడా ఇదే మాదిరిగా చనిపోయారని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సెగ రగులుతుందనమాట. అందరూ ఎక్కడ చూస్తే అక్కడ వెతుకుతూ ఉంటారు ఈ అమ్మాయి గురించి. హీరో దగ్గర ఉన్నటువంటి ఆ కిల్లర్ లేడీ కీ గురించి ఎంక్వైరీ చేయగా ఫాల్కన్ 160 అనే ఒక చిన్న విమానం యొక్క కీ అనమాట అది. ఇందులో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఆ విమానాన్ని తయారు చేసింది 1996లో. మరి 1988లో చనిపోయిన కిల్లర్ లేడీ దగ్గర ఈ కీ ఎలా దొరికింది? దానికి ఛాన్సే ఉండకూడదు కదా అని తల కొట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు హీరోను అతని పక్కన ఉన్నటువంటి పార్ట్నరు. అసలు ఎవరు చెప్తారట, పక్కనే ఉన్న ఎయిర్పోర్ట్లోనే ఫాల్కన్ 160 విమానం ఉంది అని చెప్పగా అక్కడ వెళ్దాం పదండి అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటారు. బయలుదేరుతున్న వాడు ఒకసారి ఆగిపోతారు. తన కూతుర్ని ఇక్కడే ఉంచానని చెప్పేసి ఆ కూతురిని ఆ ప్లేస్లోనే అలా పడుకోబెట్టి కూర్చోబెట్టి, సారీ అమ్మా, నిన్ను జూకి తీసుకెళ్తానని చెప్పాను, ఇప్పుడు చీకటి పడిపోయింది కదా, రేపు తీసుకెళ్తాను కంపల్సరిగా, నేను ఇప్పుడే వస్తాను, అంతవరకు ఈ స్టేషన్లోనే ఉండు అని చెప్పేసి వెళ్ళబోతుండగా హీరో కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు ఒక సైంటిస్ట్ అని చెప్పేసి చెప్పడంతో ఆగి అతను కలుస్తాడు. అతని దగ్గరకు వచ్చి, ఎవరు మీరు, ఏం కావాలని అడుగుతాడు. నేను ఒక సైంటిస్ట్ అండి, మీరు వెతుకుతున్న అమ్మాయి గురించే నేను కూడా పరిశోధనలు చేస్తున్నాను, కానీ ఇద్దరు దారులు వేరు. అప్పుడు ఇప్పుడు జరుగుతున్న మర్డర్స్కి ఒకే ఒక వ్యక్తి కారణం అయి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు నమ్మలేరని నాకు తెలుసు, కానీ నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే చెప్తాను వినండి. 9 సంవత్సరాలకు ఒకసారి రెడ్ మూన్ అనే చంద్రగ్రహణం వస్తుంది. అప్పుడే లూనార్ సైకిల్స్ ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ దగ్గరకు వస్తాయన్నమాట. దానివల్ల ఒక భయంకరమైనటువంటి గ్రావిటేషన్ క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడే ఒక కాలం నుంచి ఇంకో కాలం వెళ్ళగలిగే బ్రిడ్జ్ తయారవుతుంది. ఆ బ్రిడ్జ్ మూలంగానే ఎవరైనా టైం ట్రావెల్ చేయగలుగుతారు. అదే మాదిరిగా ఆ కిల్లర్ లేడీ టైం ట్రావెల్ చేసి వచ్చింది, ఇలా చంపుతుందనమాట అని చెప్తాడు వాడు. హీరో వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా నమ్మక ఈ స్టోరీని ఏదైనా న్యూస్ ఛానల్లోకి వెళ్ళి చెప్పుకోవయ్యా, టీఆర్పీ కోసం వాళ్ళు భయంకరంగా లూప్లేసి చూపిస్తారు అని వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళాడు, కానీ హీరోకి మాత్రం ఎక్కడో వచ్చిన డౌటు కొడుతూ ఉంటుందన్నమాట. ఇలా అనుకుంటూ హీరోను ఈ పార్ట్నర్స్ కలిసి ఆ ఫాల్కన్ 160 విమానం ఉండే ఎయిర్పోర్ట్కి వస్తారు నైటు. ఇది ప్రైవేట్ ఏరియా, ఈ టైంలో లోపలికి వెళ్ళడం డేంజర్ అని చెప్పేసి పార్ట్నర్ చెప్తుంటాడు. అయినా వినకుండా హీరో జంప్ చేసి వెళ్తాడు. పార్ట్నర్ అక్కడే ఉండిపోతాడు. ఇప్పుడు అలా వెళ్ళిన వాడు ఆ వర్క్షాప్ లాంటి ప్లేస్లోకి వెళ్తాడు. అక్కడ ఒక ఇన్ఛార్జి కనిపిస్తాడు. హీరో అతనికి ఆ కిల్లర్ లేడీ యొక్క ఫోటో చూపించి అడుగుతాడు, ఎవరూ రాలేదు అంటాడు. కానీ వాడి ఫేస్లో భయం కనిపిస్తుంది, ఆ వ్యక్తి ఉన్నట్టుగానే తెలుస్తుంది. వెంటనే హీరోకి అర్థమయ్యి ఆ చీటి మీద అది ఇక్కడే ఉందంటే తల గోక్కో అంటాడు. అలాగే గోక్కొని చూపించాడు. సో అర్థమైపోయింది అనమాట, ఇక్కడే ఉందన్నమాట. బయటికి వెళ్ళాలంటే రూట్ చెప్పమని బయట చెప్తాడు. ఇప్పుడు ఆ కిల్లర్ ఉన్న రూట్ వైపు మార్క్ చేసి చెప్తాడు ఆ ఇన్ఛార్జు. ఇంతలో ఆ హీరోకి తలకి రివాల్వర్ పెట్టి సేమ్ కిల్లర్ లేడీ నిల్చొని ఉంటుంది. షాక్ అయిపోతాడు. హాయ్ థామస్, మళ్ళీ ఇలా కలుసుకుంటామని ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఆ కిల్లర్ లేడీ పలకరిస్తుంది హీరోని. ఆ వర్క్షాప్ ఇన్ఛార్జి హెల్ప్తో హీరోని ఒక చైర్కి కట్టేస్తుంటుంది. ఈ గ్యాప్లో ఆ హీరో పార్ట్నర్కి ఫోన్ చేస్తాడు, ఆమె తెలియకుండా హీరో. ఇప్పుడు ఆ వర్క్షాప్ ఇన్ఛార్జిని ఆ కుట్టి విమానం హెలికాప్టర్కిని అడిగి తీసుకుంటుంది. అదే ఫాల్కన్ 160 విమానం తాళం అనమాట. ఈ గ్యాప్లో ఆ ఇన్ఛార్జి గారు ఆ షార్ట్ గన్తో ఆ మీదకి అటాక్ చేస్తాడు. అదే స్పీడ్తో ఆ కిల్లర్ లేడీ ఆ అటాక్ని ఢీకొట్టి వాడిని కింద పడేస్తుంది. ఈలోపు హీరో యొక్క పార్ట్నర్ ఆ స్పాట్కి వస్తాడు. అతన్ని సునాయాసంగా షూట్ చేసి పారేస్తుంది. ఆడు చచ్చిపోతాడు స్పాట్లోనే. ఇదే 1988లో
మీ పార్ట్నర్ని చంపినందుకు సారీ అని అప్పుడే చెప్పింది. యాక్చువల్గా అప్పుడు వాడు చావలేదు, అప్పుడు కాలు మాత్రమే డ్యామేజ్ చేసింది అంతే. ఇప్పుడు హీరోని కిడ్నాప్ చేసి ఆ ఫాల్కన్ 160 విమానంలో ఆ కిల్లర్ లేడీ వెళ్ళటం హీరో బ్రదర్ ఆఫీసరు చూసి షాక్ అవుతాడనమాట. ఇప్పుడు ఆ విమానంలో వెళుతుండగా హీరో స్పోలోంచి లేస్తాడు అనమాట. ఇప్పుడు ఆ కిల్లర్ లేడీని ఉద్దేశించి హీరో అడుగుతాడనమాట, లేచినవాడు, 9 సంవత్సరాల క్రితం చనిపోయిన నువ్వు మళ్ళీ ఎలా వచ్చావు? సైంటిస్ట్ చెప్పిన విధంగానే టైం ట్రావెల్ చేసి వచ్చానని చెప్పేసి క్లియర్ కట్గా డైరెక్ట్గా చెప్తుంది అమ్మాయి. షాక్ అవుతాడు. మళ్ళీ నువ్వు ఫాలో అవ్వకోకు, ఇక్కడితో ఆపేసి, నేను వేల మంది ప్రజల సంక్షేమం కోసం ఒక మంచి పని కోసం నేను ఈ పని చేస్తున్నాను అని హీరోని ఆ పైనుంచి కింద తోసేస్తుంది. సముద్రంలో పడిపోతాడు. చనిపోతాడు అనుకుంటే సేఫ్గానే ఒడ్డుకొచ్చాడు హీరో. ఇప్పుడు ఆ పైకి గాలిలో వెళుతున్న విమానం క్రాష్ అయిపోయి బ్లాస్ట్ అయిపోతుంది. కానీ ఆ శిథిరాల్లో ఆ కిల్లర్ లేడీ యొక్క బాడీ ఎక్కడా దొరకలేదు. పోలీసులు హీరో అక్కడ ఆ స్పాట్లో ఆ కిల్లర్ లేడీ కోసం వెతుకుతూ ఉంటారు. మళ్ళీ టైం ట్రావెల్ చేసి వెళ్ళిపోయింది అంటాడు హీరో. వీళ్ళు వింటున్న వాళ్ళకి ఎవరికి ఏం అర్థం కాదు. ఇప్పుడు కట్ చేస్తే 2006 సంవత్సరం వచ్చిందనమాట. మళ్ళీ 9 సంవత్సరాలు దాటిందనమాట. ఈ గ్యాప్లో హీరో పిచ్చివాడిలాగా ఆ చనిపోయిన వాళ్ళ యొక్క సమాధులు తవ్వి మరి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత టైం ట్రావెల్ చేసి ఆ కిల్లర్ లేడీ వస్తుంది, దాన్ని పట్టుకోవాలి, చంపకుండా ఆపాలని చెప్పేసి ఆవేశంతో పిచ్చివాడు అయిపోయాడు ఎదురు. ఈ ప్రాసెస్లో తన పోలీస్ జాబ్ పోగొట్టుకుంటాడు, కూతుర్ని పట్టించుకోడు హీరో. ఆ హెరాల్డ్ అని చెప్పేసి ఒక చనిపోయిన వాడి యొక్క అడ్రస్ పట్టుకొని వెళ్ళి చూస్తాడు. అది ఒక రియల్ అమెరికన్ ఉద్యమంలో పాల్గొన్నారని, 1988లో చనిపోయినటువంటి ఆ పియానిస్టు, ఆ వంటవాడు, ఆ బస్సు డ్రైవరు వాళ్ళ పేర్లు ఉంటాయన్నమాట. ఇలా ఎవరెవరు ఆ ఉద్యమంలో ఉన్నారో వాళ్ళు చనిపోతుంటారన్నమాట. ఇంకా చనిపోవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు అందరికీ కూడా ఉంటుందన్నమాట. అందుకే వీళ్ళని చంపి ఉంటుందని తెలుసుకుంటాడు. నెక్స్ట్ లిస్ట్ చూసి వీళ్ళని చంపడానికి వస్తుంది, వెంటనే మనం ఆపాలి అనుకుంటాడు హీరో అనమాట. ఎందుకంటే చంపవలసిన వాళ్ళవి చంపిన వాళ్ళ లిస్టు దాంట్లో ఉంటుందన్నమాట. కూతుర్ని కాలేజీ నుంచి పికప్ చేసుకుంటాడు హీరో. హీరో గెటప్ చూసి, ఎందుకు డాడీ ఆ కేసు గురించి ఆలోచించి అలా పిచ్చివాడు అయిపోతున్నావు, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు కదా అంటే, దానివల్ల నీకేంటి లాభం చెప్పు అంటే హీరో ఆ మాట వినడు. నెక్స్ట్ టార్గెట్లో ఉన్న వ్యక్తి రసెల్, అతని అడ్రస్ దొరకలేదు అనమాట. ఇప్పుడు బ్రదర్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఆ లిస్ట్ ఇచ్చి ఇది చెప్తారనమాట, రియల్ అమెరికన్ ఉద్యమకారుల లిస్ట్ ఇది, వీళ్ళని పట్టుకోవాలి, వీళ్ళు చంపేస్తుంది ఆ కిల్లర్ లేడీ అని చెప్పి చెప్తాడు. దానికి బ్రో ఒప్పుకోడు, పొమ్మంటాడు. ఈ ప్రాసెస్లో ఆ బ్రో యొక్క బ్యాడ్జ్ని హీరో నొక్కేస్తాడు అనమాట. నెక్స్ట్ హీరో ఆ బ్యాడ్జ్ సహాయంతో రసల్ అడ్రస్ పట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోతారనమాట. కానీ అప్పటికే వెళ్ళేసరికి ఆ కిల్లర్ లేడీ వచ్చి వాళ్ళని చంపేసి పారిపోతుంటుంది అనమాట. ఇప్పుడు ఆ బైక్లో ఎగురుతూ వెళుతూ ఉంటుంది. హీరో కారులో చేజ్ చేస్తుంటాడు. ఈ చేజ్ అయితే మాత్రం సినిమాలో మామూలుగా ఉండదండి, అదిరిపోతుంది అనమాట. సీట్ ఎడ్జ్కి వచ్చి చూస్తూ ఉంటాం అనమాట. ఆ లెవెల్లో ఉంటుందన్నమాట. ఫైనల్గా ఆ చేజ్ ఫినిష్ అయిపోయి ఫైనల్గా బీచ్ దగ్గరికి వచ్చి బైక్ పడేసి ఒక చిన్న సిమెంట్ గొట్టం లాంటిది ఉంటుందన్నమాట. అందులోకి ఆ కిల్లర్ లేడీ దూరిపోయి వెళ్ళిపోతుందన్నమాట. అది ఒక డ్రైనేజ్ పైప్ లాంటిది అనమాట. హీరో కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళేసి నేను వదలని చెప్పేసి ఫాలో అవుతాడు. లోపలికి వెళ్ళి చూస్తే మరో పెద్ద షాక్ అవుతారనమాట. ఆ కిల్లర్ లేడీ ఒక టైం ట్రావెల్ చేసే మిషన్లో కూర్చుందనమాట. లోపల బీభత్సంగా నీళ్ళ పడుతూ ఉంటాయి, చాలా హెవీగా ఉంటుంది అనమాట. మనం ఆదిత్య 369లో చూసిన దానికంటే చాలా సింపుల్గా క్యూట్గా ఉంటుంది అనమాట. హీరో వచ్చి ఆ అమ్మాయిని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ ఫెయిల్ అవుతాడు. ఆ కిల్లరు టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్లోకి వెళ్ళిపోతుందనమాట. ఆ బయటకు వచ్చిన హీరోని ఆ బ్రో ఆఫీసరు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారనమాట. రసీల్ని చంపింది హీరోనే అనే కారణంతో అరెస్ట్ చేస్తారు. ఇదంతా దూరం నుంచి ఆ సైంటిస్ట్ చూస్తుంటారనమాట. ఇక్కడ నుంచి 2015 సంవత్సరానికి స్టోరీ వెళ్తుందనమాట. 9 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తే ఇందాక చూపించిన సైంటిస్టు ఒక ల్యాబ్లో ఏదో రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట. ఆ పందులకి ఏదో ఒక ఇంజెక్షన్ చేసి చూస్తుంటాడు. ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ పందులు రక్తం కక్కుని చనిపోతున్నాయి. దాంతో సక్సెస్ అయినంత ఆనందపడిపోతాడు ఆ సైంటిస్టు. ఇప్పుడు ఇతను కనుక్కున్న ఇంజెక్షన్ మెడిసిన్తోనే ఫాస్ట్లో కిల్లర్లు చంపుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. వీడు తయారు చేసిన మందు కిల్లర్ లేడీ చేతికి ఎలా వెళ్ళిందో ఇప్పటికి మనకు తెలీదు, తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు దగ్గరలో ఒక టెంట్ వేసుకుని ఎవరో ఉన్నారు. వెళ్ళి చూస్తే అతను ఎవరో కాదు, మన హీరో గారు. పాపం అతను చూస్తే జాలేస్తుందన్నమాట. ఆ కిల్లర్ని పట్టుకోవడం కోసం నిజంగానే పిచ్చాడైపోయాడు. ఇక్కడే టెంట్ వేసుకొని వెయిట్ చేస్తున్నమాట. ఎప్పుడు వస్తుందా, 9 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మనం పట్టుకోవాలి, ఆ చంపడం ఆపాలని చెప్పేసి. ఇంతలో కూతురు నుంచి హీరోకి ఫోన్ వస్తుంది. డాడీ నాకు డెలివరీ కాబోతుంది, నువ్వు దగ్గర ఉండాలి అని చెప్పేసి అంటుంది.
హీరో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో ఆ సైంటిస్ట్ గారు వచ్చి హీరోని కిడ్నాప్ చేసి ఏదో వెహికల్లో తీసుకెళ్ళిపోతుంటారన్నమాట. రే, నువ్వు నా పనికి అడ్డొస్తున్నావు, నా పని అయ్యేంత వరకు నిన్ను దాచేయాలి అని చెప్పేసి అంటాడన్నమాట ఆ సైంటిస్టు. ఓ, నీకు ఆ కిల్లర్ లేడీ గురించి తెలీదు, చాలామందిని చంపుతుంది అంటాడు హీరో. నేను అదే అనుకున్నాను బాస్, కానీ ఒక మంచి కార్యం కోసం చేస్తుందని తెలుసుకున్నాను. అంతేకాదు, ఇప్పుడు నేను ఇన్వెంట్ చేసినటువంటి ఈ విషపు మందు ఫ్యూచర్లో ఆమెకు ఉపయోగపడుతుంది, ఈజీగా అందరినీ ఫాస్ట్లోకి వెళ్ళి అందరినీ చంపగలిగేస్తుంది అని చెప్పేసి చెప్తాడనమాట. వీళ్ళు ఆ డిస్కషన్లో ఉండగా హీరో అతను కన్విన్స్ చేసే ప్రాసెస్లో కారు స్కిడ్ అయిపోయి రోల్ అవుతూ కింద పడిపోతుందనమాట. లక్కీగా ఇద్దరికి ఏమీ కాలేదు. పందులు ఆ సైంటిస్ట్ మీద పడటంతో ఇబ్బంది పడుతున్న సమయంలో హీరో ఆ బీచ్ వైపు పరిగెడతాడు. సైంటిస్ట్ వెళ్ళొద్దు అని చెప్పేసి వెనకాల నుంచి అరుస్తూ ఉంటాడు, కానీ వినకుండా హీరో వెళ్తాడు. అప్పుడే టైం ట్రావెల్ చేసి ఆ మిషన్ వచ్చి ఆగింది. అందులో నుంచి ఆ కిల్లర్ లేడీ దిగి ఆ సిమెంట్ గొట్టంలో నుంచి బయటకు వస్తుందన్నమాట. హీరో వెనక నుంచి రివాల్వర్తో ఏం చేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. అతను చూసి హీరోని చూసి ఆ కిల్లర్ లేడీ అంటదన్నమాట, ఇప్పుడే నేను చంపేస్తే ఫ్యూచర్లో వచ్చే ప్రళయాన్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే నేను చనిపోయాక దేశాల మధ్య యుద్ధం వస్తుంది, మనుషులే లేకుండా ఈ లోకం అంతా నశించిపోతుంది అని చెప్పేసి చెబుతూ ఉంటుంది. ఆమె ఏం చెప్పినా హీరోకి అర్థం కాదు, అర్థం చేసుకోడు, అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయడు. దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు, అప్పుడు ఒకటి చెప్తుందన్నమాట ఆ కిల్లర్ లేడీ, నువ్వు నన్ను చంపలేవు, మీరే నేను పుట్టినప్పటి నుంచి భద్రంగా పెంచారు, నన్ను నాకు సైకిల్ నేర్పించారు, అంతెందుకు ఈ మిషన్ నాకు అప్పగించి నన్ను చేయమన్నదే మీరు అంటుంది. అర్థం కాదు, హీరో షాక్లో వింటూ ఉంటాడనమాట. ఇదిగో మా అమ్మ నా కోసం ఇచ్చిన బ్రాస్లెట్ అని చూపిస్తాడు. హీరోకి ఫీజులు ఎగిరిపోతాయి అనమాట. ఎందుకంటే తన భార్యకు కూతురికి ఇచ్చినటువంటి బ్రాస్లెట్ అది. ఇప్పుడే అదిరిపోయి ట్విస్ట్ రివీల్ చేస్తారనమాట. ఇప్పుడు దీంట్లో సినిమాలో ఫ్యూచర్లో నుంచి వచ్చిన హీరో యొక్క మనవరాలే ఈ కిల్లర్ లేడీ. ఫ్యూచర్లో హీరో కూతురు ఒక ఆఫ్రికన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందన్నమాట. వాళ్ళ కూతురే ఈ కిల్లర్ లేడీ. ఈ విషయం విన్న హీరో బెత్తరపోతాడు, అలా షాక్లో ఉంటాడనమాట. ఎందుకోసం ఈ టైం ట్రావెల్ చేస్తుంది అని అడుగుతాడు. ఎందుకంటే 2024లో ఒక పెద్ద సివిల్ వార్ జరగబోతుంది. ఎవరి వల్ల అంటే ఈ సీక్రెట్ రియల్ అమెరికన్స్ ఉద్యమం వల్ల. దాన్ని నిరోధించడానికి పోరాటం చేస్తుంది ఈ కిల్లర్ లేడీ. ఓపెనింగ్ సీన్లో చూపించారు కదా, అదే సివిల్ వారు. అందులో 11,000 మంది జనం చనిపోయారంట. దాన్ని ఆపడానికే టైం ట్రావెల్ చేసి ఈ ఫాస్ట్లోకి వెళ్ళి చంపుతుంది. అది ఎలా టైం ట్రావెల్ చేస్తుంది అంటారు? రివర్స్ టైం ట్రావెల్ చేస్తుంది. 2024లో జరిగే పోరాటాన్ని ఆపడానికి 2015కి వచ్చింది, నెక్స్ట్ 2006కి వెళ్ళింది, నెక్స్ట్ 1997కి వెళ్ళింది, నెక్స్ట్ 1988కి వెళ్తుంది. అప్పుడే తన మనవరాలను తెలియక ఆ విషపు ఇంజెక్షన్ ఇచ్చి ట్రైన్ యాక్సిడెంట్ చేసి చంపేస్తాడనమాట హీరో. మనం స్టార్టింగ్ చూసాం కదా ఆ సీను. తన చేతులతోనే తన మనవరాలను చంపేశాడు. దీన్ని ఎలాగైనా మార్చాలి అని చెప్పేసి విపరీతంగా ఏడుస్తుంటాడు, రోధిస్తుంటాడు హీరో. అది మీ వల్ల కాదు డాడీ, ఎవరి వల్ల కాదు, విధి రాసింది మార్చడం ఎవరి వల్ల కాదు. ఇంతకుముందు ఈ సివిల్ వార్ని నేను ఆపేస్తాను, 11,000 మంది ప్రాణాలను నిలబెడతాను, మీరు వెళ్ళండి డాడీ, ఇంటికి వెళ్ళి మా అమ్మను, అదే మీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి అని ఆ కిల్లర్ లేడీ వెళ్ళిపోతుంది. హీరో అలాగే ఏడుస్తూ అలా పడిపోతాడు. అంటే ఇప్పుడు నేను ఫాస్ట్లో నా మనవరాల్ని నా చేతులతో నేను చంపాలన్నమాట, అది ఆల్రెడీ మనం చూస్తాం అని చంపాలని చెప్పేసి ఇప్పుడు ఏడుస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఒక పెద్ద ల్యాబ్లో ఓపెన్ చేస్తారు. ఫ్యూచర్లో ఏం జరగబోతుందో చూపిస్తుంటారనమాట, చెబుతుంటారనమాట. కిల్లర్ గారి చేతిలో పాయిజన్ ఇంజెక్షన్ ఉంటుంది. 9 సంవత్సరాల వయసులో ఒక ట్రక్లో పేలుడు పదార్థాలు పేర్చి మెయిన్ రోడ్లో బ్లాస్ట్ చేస్తారు. అలా బ్లాస్ట్ చేయటం వల్ల 11,000 మంది చనిపోతారు. అదే బీనింగ్లో చూపించారు మనకి. ఆ బ్లాస్ట్ అయ్యాక సివిల్ వార్ స్టార్ట్ అవుతుంది. ఇది మనం ఆపాలంటే ఆరంభాన్ని ఆపాలి, అందుకు ఫాస్ట్కి వెళ్ళాలి, గతంలోకి వెళ్ళి ఆ సీక్రెట్ ఉద్యమకారులను చంపాలి, అదే నా ధ్యేయం అని చెప్పి సినిమాని ఫినిష్ చేస్తారు. సినిమా కొంచెం గందరగోళంగా ఉన్నప్పుడు కూడా నా మటుకు నేను మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ప్రయత్నం చేశాను. నాకు అర్థమైంది మీకు చెప్పాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.